వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ భానుశివ మెమోరీస్. ఆఫ్టర్ సో లాంగ్ టైం మళ్ళీ నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఏ వీడియో పోస్ట్ చేయలేదు నా ఛానల్లో. సో మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ మీ ముందుకైతే రాబోతున్నాను. అంటే ఇక్కడ నుంచి అయినా నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను అన్న హోప్తో, నమ్మకంతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. నేను వచ్చిన ప్రతిసారి ఇదైతే చెప్తున్నాను, కానీ వీడియోస్ అయితే నాకు తీయడానికి అవ్వట్లేదు, పోస్ట్ చేయడానికి కుదరట్లేదు. సో ఇక నుంచి అయినా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా బేబీకి 6th మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా 6th మంత్ వచ్చిందంటే నాకు కొంచెం ఫ్రీ ఉంటుంది. సో ఇక నుంచి అయినా వీడియోస్ పోస్ట్ చేద్దామని ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను నా డెలివరీ వ్లాగ్ అనేది పోస్ట్ చేయలేదు. ఎందుకంటే నా డెలివరీ స్టోరీ అనేది ఒక లాంగ్ వీడియో పెడదాం అనుకున్నాను, అది కూడా పెట్టడానికి నాకు కుదరలేదు. కొంతమంది కామెంట్స్లో కూడా అడిగారు డెలివరీ స్టోరీ చెప్పండి అని. సో నాకు అది కూడా చెప్పడానికి అవ్వలేదు. సో అడిగిన వాళ్ళందరికీ సారీ అనమాట. బాబు నేమ్ కూడా మీకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పటి వరకు. వాడి వీడియోస్ అయితే కొన్ని షార్ట్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు వాడి రియల్ నేమ్ కూడా ఇంతవరకు నేను ఎవరికి రివీల్ చేయలేదు అనమాట వీడియోస్లో. నా బాబు అసలు పేరు ఉజ్వల్ నందన్. సో ఇప్పుడు ఉజ్వల్ నందన్ కోసం మేమైతే హోమ్ మేడ్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా బయట సెర్లాక్స్ అమ్ముతారు, కానీ అలాంటి సెర్లాక్స్ అనేది పిల్లలకి తినిపిస్తే హెల్త్కి మంచిది కాదు, కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి హోమ్ మేడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మేము చేసే సెర్లాక్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాము, ఎలా ప్రిపేర్ చేస్తున్నాము అనేది ఈ వీడియోలో నేనైతే మీకు వివరంగా చెప్తాను అనమాట. అంటే చాలామంది ప్రిపేర్ చేస్తారు, కానీ నేను ఎలా నేనేమేమి వస్తువులు తీసుకుంటున్నాను, ఎలా తీసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. మా ఉజ్వల్ నందన్ సెర్లాక్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అనేది ఈ ప్లేట్లో క్లియర్గా చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఈ ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది చూపిస్తున్నాను. ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. కంప్లీట్ ప్లేట్ అయితే ఇది సెర్లాక్ ప్రిపేర్ చేసే ఇంగ్రీడియంట్స్ ప్లేట్ అనమాట. సో దీన్ని నేను ఏమేమి తీసుకున్నాను, ఎంత కొలతల్లో తీసుకున్నానో చెప్తాను. ఈ 2 గ్లాసెస్ యూస్ చేసి ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. బట్ ఏది దేంతో ఎంత తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఈ రెడ్ కలర్ గ్లాస్తో అయితే నేను బియ్యం తీసుకున్నాను అనమాట. దాని తర్వాత ఈ చిన్న గ్లాస్ తోటి నేను ఈ పప్పులన్నీ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే బియ్యం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, మిగిలిన మనం తీసుకునే పప్పుల క్వాంటిటీ అయితే తక్కువ ఉండాలి. సో నేను అందుకే తక్కువ క్వాంటిటీతో పప్పులు తీసుకున్నాను. రైస్ మాత్రం ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను. మొత్తం టోటల్ ప్లేట్ వచ్చేసి 6 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒకటి రైస్, ఒకటి కందిపప్పు, ఇంకొకటి ఎర్ర కందిపప్పు, దీన్ని మైసూర్ దాల్ అని కూడా అంటారు, ఇంకొకటి మినపగుళ్ళు, ఇవేమో పెసరగుళ్ళు బేబీ హెల్త్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది అనమాట. అంతేకాదు ఈ మైసూర్ దాల్ అనేది కూడా బేబీస్ స్కిన్కి చాలా మంచిది. వాళ్ళ స్కిన్ని సాఫ్ట్ చేయడం కానీ వాళ్ళకి హెల్దీ ఫుడ్ను డైజెషన్ చేయడంలో కూడా చాలా మంచిది అనమాట. ఇదేమో పచ్చిశనగపప్పు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి వీటికి మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ని అయితే మనం యాడ్ చేసుకోకూడదు. వాల్నట్స్ ఒక 3 వాల్నట్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక టీస్పూన్ జీడిపప్పులా తీసుకోవాలి. నెక్స్ట్ బాదం పప్పులు అనమాట. ఈ 3 డ్రై ఫ్రూట్స్ అయితే నేను తీసుకున్నాను. ఇంకా చాలామంది పిస్తా అలాంటివి కూడా తీసుకుంటారు. సో నేను పిస్తా పప్పులు అయితే యూస్ చేయలేదు. ఇప్పుడు ప్లేట్స్ అయితే చూపించాను కదా, దాన్ని నేను ఎలా కొలతల్లో తీసుకున్నానో కూడా మీకు చూపించాను. సో ఇప్పుడు వీటన్నిటిని మనం వాష్ చేసుకొని ఫస్ట్ ఆరబెట్టుకోవాలన్నమాట. అది కూడా ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా ఒక బౌల్ వేసేసుకొని మొత్తం వాటిని 1 టైం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టకూడదు. 1 టైం వాష్ చేసుకుంటే అందులో ఏమన్నా దుబ్బ ధూళి ఉంటే పోతుంది. మరీ కడిగేసినా కూడా ఇందులో ఉన్నవన్నీ కూడా మిస్ అయిపోతాం అనమాట. సో జస్ట్ 1 టైం అయితే వాష్ చేసుకోవాలి. 1 టైం వాష్ చేసుకున్న తర్వాత మనం మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి మొత్తం మనం ఇట్లా వడగట్టేసుకోవాలన్నమాట. వాటర్ మొత్తం పోతే మనకి ఆరబెట్టుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది, తొందరగా అయితే ఆరిపోతాయి అనమాట. సో వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా తీసేసుకొని మంచిగా అలా తొడవడం వల్ల చెమ్మ అనేది త్వరగా లాగేసుకొని అవన్నీ త్వరగా ఆరిపోతాయి అనమాట. దాన్ని ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మేమైతే ఫ్యాన్ కిందే ఆరబెడుతున్నాము. బయట ఆరబెడదాం అనుకున్నాం, కానీ బయట వచ్చే గాలికి వాటికి దుమ్మి అయ్యి మళ్ళీ వచ్చి వాటి మీద పడిపోతాయి అని చెప్పి ఇంకా నేనైతే బయట ఆరబెట్టట్లేదు, ఫ్యాన్ కిందే ఆరబెడుతున్నాను. మా ఉజ్వల్ నందన్ ఏం చేస్తున్నాడో చూడండి, ఫుల్ స్లీప్లో అయితే ఉన్నాడు. అమ్మ తల్లి లేచావా? ఫ్రెష్గా బాత్ చేసి మంచిగా స్లీప్ చేస్తున్నాడు. నేనైతే డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే మా వాడు లేచాడు అంటే మళ్ళీ నాకు వర్క్ అవ్వదు, పనులు అస్సలు అవ్వవు. వాడు పడుకున్నప్పుడే నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటాను. సో ఈ సెర్లాక్ ప్రిపరేషన్ కూడా వాడు పడుకున్నాడు కదా అని స్టార్ట్ చేశాను అనమాట. బజ్జీ అమ్మ ఉజ్వల్ నందన్ బజ్జో. సో నేనైతే డిస్టర్బ్ చేయను. సో నేను వీడియోలో తర్వాత కంటిన్యూ చేస్తాను. వాడు మళ్ళీ పడుకున్నాడు.
ఈ మొత్తం తడారిపోయిన తర్వాత అన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. తడిగా ఉంచి అయితే అస్సలు రోస్ట్ చేయకూడదు. నీట్గా వీటి తడి మొత్తం పోయాక చెమ్మంతా పోయిన తర్వాత మాత్రమే మనం రోస్ట్ చేసుకోవాలి. ఆ పిల్లలకి వీటి వల్ల చాలా బలం ఉంటుంది అనమాట. వాళ్ళ బాడీ స్ట్రెంత్కి కానీ వాళ్ళ ఎదుగుదలకు కానీ చాలా మంచిది. అందుకే ఇంట్లోనే సెర్లాక్ అనేది అదే ఉగ్గు అంటారు కదా, అదనమాట ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది బేబీ హెల్త్కి. కుట్లు ఏం చేస్తున్నావు కుట్లు? నిద్ర లేచి ఆడుకుంటున్నావు కుట్లు నువ్వు? ఇటు నీకోసం సెర్లాక్ ప్రిపేర్ చేస్తున్నా మీ కుట్లు. కుట్లు కుట్లు ఉజ్వల్ నందన్ హాయ్ చెప్పమ్మా. హాయ్ ఎవ్రీవన్ అని చెప్పు. ఉజ్వల్ నందన్ హాయ్ ఎవ్రీవన్ చెప్పు. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మాత్రం మనం వేపుకోవాలి. అది కూడా లైట్గానే వేపుకోవాలి, ఎక్కువైతే మాడపెట్టకూడదు. మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఓన్లీ కొంచెం ఫ్రై. ఇదేమో వామ్ పౌడర్ అనమాట. ఇందాక దాంట్లో నేను మీకు చెప్పడం మర్చిపోయాను. వామ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల బేబీ స్టూ అనేది మంచిగా జరుగుతుంది అనమాట. వాళ్ళకి ఫుడ్ తిన్న తర్వాత అరుగుదల మంచిగా జరగాలి కదా, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనం వామును ఇంకా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మేమైతే వామ్ ఆల్రెడీ వేయించి పౌడర్ చేసి పెట్టేసామన్నమాట. సో అంతా పౌడర్ అయిపోయిన తర్వాత అందులో మిక్స్ చేసి కలుపుతాను, అప్పుడు చూపిస్తాను. ఫ్రూట్స్ వేపేసిన తర్వాత మనం మొత్తం మిక్స్ చేసుకున్న పప్పు ధాన్యాలన్నీ వేయించేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ వేయించిన తర్వాత అవి మాడిపోతాయి. మళ్ళీ కొంచెం మాడిపోయినా పిల్లలు తినేటప్పుడు అవి స్మెల్ కానీ అది కానీ టేస్ట్ కూడా అంత బాగోదు, తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. ఆ టైంలో దోరగా మంచిగా వేపుకోవాలి. వేపేటప్పుడు మనకి కమ్మటి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వస్తున్నప్పుడు అర్థమైపోతుంది అవి దోరగా వేగిపోయినాయి అని. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మా ఉజ్వల్ నందన్ వచ్చేసాడు. ఇగో చూడు చూడు. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. ఉజ్వల్ నందన్ ఉజ్వల్ నందన్. సో ఇప్పుడు మనమైతే రోస్ట్ చేసుకుంటున్నాం కదా, వాటికి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని కొంతమంది విడివిడిగా వేయించుకుంటారు. బట్ అన్ని కలిపి వేయించుకున్నా కూడా ఏం కాదు. ఇగో మమ్మీ నీకోసం ఏం ప్రిపేర్ చేస్తుంది చెప్పు. ఉజ్వల్ నందన్ మమ్మీ నీకోసం ఏం ప్రిపేర్ చేస్తుంది చెప్పమ్మా. మమ్మీ నీకోసం ఏం ప్రిపేర్ చేస్తుంది చెప్పు. మా ఉజ్వల్ నందన్ అన్నప్రశ్న అయితే అయిపోయింది. సో అన్నప్రశ్న వీడియో అయితే తీయలేదు, సో అందుకే షార్ట్లో కానీ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు అనమాట. ఈ మాత్రం రోస్ట్ అయితే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ రోస్ట్ అయినా కూడా మాడిపోతుంది. కొంచెం మాడిన స్మెల్ వచ్చినా పిల్లలకి తినడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ మాత్రం రోస్ట్ అయిన తర్వాత ఇంకా తీసేసుకోవచ్చు. చిచ్చి పిల్లడు ఉజ్వల్ నందన్ నోట్లో చేతులు పెట్టుకుంటున్నాడు చూడు. ఉజ్వల్ నందన్ గుడ్ బాయా బ్యాడ్ బాయా చెప్పమ్మా. తర్వాత వీటిని చల్లారనివ్వాలి. చల్లారించిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇటు ఇటు ఉచితలు చూడంలో పప్పు ధాన్యాలన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత మనమైతే జల్లెడతో జల్లించుకోవాలి. ఆ జల్లించుకునేటప్పుడే నేను ఆల్రెడీ వామ్ని కూడా పౌడర్ చేసి పెట్టాను చెప్పాను కదా, ఆ పౌడర్ని కూడా అందులో మిక్స్ చేసి జల్లించేసుకుంటున్నాను. ఇప్పుడైతే గ్రైండ్ చేసిన పిండిని ఖచ్చితంగా జల్లించుకోవాలి. అప్పుడే మనకి అందులో ఏమన్నా నూక బరకలాగా ఉన్నాయి అనమాట, అలాంటివన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. లేకపోతే పిల్లలకి తినేటప్పుడైనా మనం ఉడికించినప్పుడైనా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫైనల్లీ గ్రైండ్ చేయడం అన్నీ అయిపోయినాయి. పౌడర్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది అని అనుకుంటున్నాను. కలించుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇట్లా గాజు కంటైనర్లో స్టోర్ చేస్తే మనకి ఎక్కువ డేస్ అనేది నిల్వ ఉంటుంది అనమాట. ఇది ఉడికించేటప్పుడు మనం జస్ట్ 1 స్పూన్ వేస్తే చాలు, చాలా గుజ్జుగా అయితే మంచిగా ఇప్పుడు వాళ్ళు ఉన్న స్టేజ్కి సరిపోతుంది అనమాట. 1 స్పూన్ మంచి గుజ్జులాగా అయితే తయారవుతుంది. సో మా ఉజ్వల్ నందన్ సెర్లాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోలు చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీరు నా వీడియోస్ నచ్చినట్టయితే దాన్ని లైక్ చేసి షేర్ చేసి ఒక చిన్న కామెంట్ చేయడం వల్ల నా వీడియో అనేది ముందుకెళ్తుంది, వేరే వాళ్ళు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. సో నన్ను సపోర్ట్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే చేయండి. బాయ్ బాయ్.